మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నేచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చాలామంది షుగర్ వ్యాధి అంటే తెలుసండి మీకు, ఇంగ్లీష్లో డయాబెటీస్ అంటారు. అసలు ఎక్కువగా ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో చెప్పండి. చాలామంది బాధపడుతున్నారు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరూ ఎక్కువ మంది బాధపడుతున్నారు. అంటే అసలు ఎందుకు వస్తుంది, పరిష్కార మార్గాలు ముఖ్యంగా చెప్తారు కానీ. యాక్చువల్లీ షుగర్ వ్యాధికి మనం ఎగ్జాక్ట్లీ మనం ఒక పిక్చర్కు తీసుకొచ్చామనుకో, అది ఒక వ్యాధే కాదు, చాలా కారణాలు ఉంటాయి. కారణాలు చాలా ఉంటాయి, బట్ రూట్ కాజ్ ఈజ్ ఓన్లీ వన్. రూట్ కాజ్ ఓన్లీ ఒకటే. ఓకే, సో యాజ్ పర్ ద న్యాచురోపతి మనము షుగర్ వ్యాధికు మనం న్యాచురల్గా ఎలా క్యూర్ చేయాలి, దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. ఓకే, సో టోటల్గా ఇఫ్ యూ థింక్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్, టోటల్ డిటెక్టెడ్ అరౌండ్ 10 crores. అంటే 10 కోట్ల మంది వరకు ఉన్నారు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇండియా. సో 10 crores పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్. ఓకే, అయితే వాళ్ళకి ఎలా మరి రెమెడీస్ ఏంటి? ఓకే, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. అండ్ అగైన్ దానిలో ఇంకొకటి యాడ్ అవుతుంది ఏంటంటే ప్రీ డయాబెటిక్ పీపుల్ ఆర్ అరౌండ్ 13 crores. 13 కోట్లు. సో టోటల్ చూస్తే అరౌండ్ సపోజ్ ఈ 10 crores కాకుండా ఇంకో 13 crores కూడా ఉన్నారు కదా. సో దే ఆర్ ఆన్ ద లైన్, ఆన్ ద క్యూ. అంటే మొత్తానికి 23 కోట్లు అనుకోవచ్చు, 23 crores. సో టోటల్ లెట్ us say around 23 crores people are suffering with the diabetes. ఓకే, సో ఈ డయాబెటీస్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకో బాలది కూడా ద టైమ్ విల్ కమ్. సో బాలకు కూడా కన్ఫర్మ్ అవుతుంది అన్న. లైన్ లో ఉన్నారు, క్యూలో ఉన్నారు మీరు చెప్పినట్టు. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు అర్థం ఏంటంటే మీరు ఫాలో అవుతే ఆ క్యూలో అందరూ వెళ్ళిపోవచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు. క్యూ ఇంకా ఉండదు అప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతే. డెఫినెట్లీ ఎస్, ఇట్ ఈస్ గుడ్ థింగ్ యూ హావ్ టోల్డ్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు ఎవరెవరు అయినా సరే, వాళ్ళ సపోజ్ వాళ్ళకు ఎలోపథిక్ మెడిసిన్స్ పనిచేయట్లేదు, లేకపోతే ఎలోపథిక్ మెడిసిన్స్ తినేసి వాళ్ళు బాగా విసిగిపోయారు, అండ్ ఇంకో వద్దు, మాకు ఈ మెడిసిన్స్ వద్దు, కెమికల్ మెడిసిన్స్ వద్దు అనుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు అన్నమాట. నేచురోపతి. ఎస్. ఓకే, సో యాక్చువల్లీ వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, వితౌట్ మెడిసిన్ మనం ఎలా బ్రతకాలి. బికాజ్ మెడిసిన్ వాడిన తర్వాత వాళ్ళకు అనుభవం వచ్చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో మీరు డయాబెటీస్ గురించి మీరు ఆలోచించారంటే అక్కడ ఏమవుతుందంటే, సపోజ్ మీకు రీసెంట్గా మీకు డయాగ్నోసిస్ చేశారు. డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే మీకు షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది, మెట్ఫార్మిన్ స్టార్ట్ చేస్తారు, ఒక మెడిసిన్స్ వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు, యూజ్ దిస్ 1 tablet. సో అగైన్ 1 month, 2 months, 3 months ఇట్లా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అగైన్ 2 tabletsకి వస్తారు అనమాట. బికాస్ బై యూజింగ్ దట్ 1 tablet కూడా అది కూడా పనిచేయరు. అగైన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు 2 tablets తీసుకోమని చెప్తారు. సో లైక్ దట్ ఆల్సో గోస్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఓకే, అండ్ ఆ తర్వాత అది కూడా అవుట్డేటెడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ దే విల్ కమ్ టు ద హైయర్ డోజెస్. మీన్స్ ఎంతమంది 500 mg వాళ్ళ రాసి ఉంటే అగైన్ దే విల్ మేక్ ఇట్ 1000 mg. 1000 mg మార్నింగ్, 1000 mg ఈవినింగ్. So like that you will have to continue for next 1 year, 2 years, like that. Only that much only. Within 1 to 2 years of time, again you will become insulin dependent. అంటే ఇన్సులిన్ మీకు లేకపోతే మీకు షుగర్ కంట్రోల్లో ఉండదు. ఈవెన్ దట్ సిచ్యువేషన్ విల్ కమ్. దెన్ అగైన్ అక్కడ ఏం జరుగుతుందంటే, ఓకే యూ స్టార్ట్ ఇన్సులిన్ బికాజ్ యు ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ నౌ, వీ కెనాట్ హెల్ప్ ఇట్ అని చెప్పేసి ఇన్సులిన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తారు. అది కూడా అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ జస్ట్ రన్నింగ్లో ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే లెట్ us say అరౌండ్ 5 to 10 years ఆఫ్ టైం వాళ్ళ బాడీలో సాఫ్ట్ టిష్యూస్ అన్నీ డిఫరెంట్గా మారిపోతాయి. అండ్ బ్లడ్ వెసల్స్, సాఫ్ట్ టిష్యూస్ ప్లస్ ప్యాన్క్రియాస్, ఇంక్లూడింగ్ ప్యాన్క్రియాస్, టోటల్గా సెనారియో మారిపోతాయి వాళ్ళ బాడీలో. అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ ఇన్సులిన్ హైయర్ డోజెస్లో తీసుకోమని చెప్తారు. ఓకే, అది కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్ పనిచేస్తే ఆ తర్వాత ఇన్సులిన్ కూడా పనిచేయరు.
దట్ స్టేజ్ విల్ కమ్. అప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు తీసుకెళ్ళండి పేషెంట్స్, తీసుకెళ్ళి ఎంట్లు బెస్ట్ ఇదే మీరు ఎంట్లు ఉంచండి. ఎంట్లు ఉంచితే మోస్ట్ ప్రాబ్లీ హీ కెన్ సీ ఎవ్రీ వన్, హీ కెన్ టాక్ టు ఎవ్రీ వన్. సో దట్ ఈస్ ఆల్టర్నేట్ సొల్యూషన్. దీనికంటే మించినది మనం ఏం చేయలేము అని చెప్తారు. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇన్ ద ఎండ్, లాస్ట్ మూమెంట్. బట్ నా ఉద్దేశం ఏంటంటే, ఇఫ్ all the doctors, they guide in a proper way, they speak to the patients in a proper way. Like diabetes ku మందులు మాత్రమే సొల్యూషన్ కాదు అని చెప్పేసి, యూ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యూ చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్. ఓకే, దీని ద్వారా ఏమవుతుందంటే మీకు 100 to 100% మీ శరీరంలో మార్పు వస్తుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు నార్మలైజ్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే 100 to 100% యూ విల్ గెట్ క్యూర్ విదౌట్ మెడిసిన్. ఈ విషయం చెప్పాలి ప్రతి ఒక్క డాక్టర్స్. ఇన్ కేస్ చెప్పడానికి వాళ్ళకు అంత టైం ఉంటే, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ద సెనారియో విల్ చేంజ్. దట్ ఈస్ నంబర్ 1. అండ్ ద నంబర్ 2 ఇస్ ద పబ్లిక్. ఓకే, పబ్లిక్లో ఈ విషయం తెలిసిందంటే, లైక్ ఈ ఇన్సులిన్ మనం వాడకుండా, ఈ టాబ్లెట్స్ వాడకుండా మనకు ఎలా క్యూర్ చేయాలి, దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ అక్కడ. ఓకే, ఈ విషయం తెలిసి బాగా ఇన్ కేస్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు పాటించారంటే 100 to 100% దే విల్ గెట్ క్యూర్. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం మార్పు తీసుకురావాలి. ఓకే, అంటే ఎలా అంటే మనం తీసుకున్న ఆహారంలో మార్పు తీసుకురావాలి. డైలీ బేసిస్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, అట్లీస్ట్ ఫర్ 1 hour. ఓకే, ప్లస్ గుడ్ స్లీప్ కూడా ఉండాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో జనాలు ఎట్లా ఉన్నారంటే 24 hours దే ఆర్ బిజీ విత్ ద ఫోన్, 24 hours దే ఆర్ బిజీ విత్ ద మీడియా ఆర్ వాచింగ్ మూవీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. అండ్ నైట్ ఈవెన్ 1 o'clock అయినా 2 o'clock అయినా వాళ్ళు పడుకోరు. కొంతమంది ఏంటంటే హోల్ నైట్ డ్యూటీ చేస్తే ఉన్నారు, ఐటీ పీపుల్ పరంగా మీరు ఆలోచిస్తే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ హ్యూమన్ బాడీ. దట్ ఈజ్ ఆల్సో, అది కూడా మనం, బికాజ్ మనము నార్మల్గా పడుకున్న టైంలో పడుకుంటే అప్పుడు కొన్ని హార్మోన్స్ మన బాడీలో సిక్రేషన్ జరుగుతుంది. ఆ హార్మోన్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ యు ఆర్ ఇన్ ద డీప్ స్లీప్ అండ్ యు ఆర్ ఆ టైంలో సపోజ్ లైట్స్ కంప్లీట్గా మీరు ఆపేసి పడుకుంటే అప్పుడు మాత్రం మీ శరీరంలో హార్మోన్స్ సిక్రేషన్ జరుగుతుంది. లేకపోతే సపోజ్ మీరు మెల్కానే ఉన్నారు, అప్పుడు మీ శరీరంలో ఆ హార్మోనల్ సిక్రేషన్ జరగదు. అండ్ ఆ హార్మోన్స్ సిక్రేట్ అవ్వాలంటే లైట్ కూడా బంద్ చేసి ఉండాలి. ఓకే, సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ షార్ట్గా మనం చెప్పాలంటే ఒకరు టైం టు టైం పడుకొని టైం టు టైం లేచారంటే మినిమం 7 to 8 hours స్లీప్ ఒకరికి ఉంటే హీ క్యాన్ డెఫినెట్లీ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. అండ్ వాళ్ళకు రోగముక్త శరీరం వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. రోగం లేకుండా, ఏ రోగం లేకుండా వాళ్ళు హ్యాపీగా బ్రతకవచ్చు. సో దిస్ 3 things ఆర్ ఇన్వాల్వ్. అండ్ దీనికి మెడికల్ సైన్స్లో జనరల్గా మనం ఏం చెప్తామంటే దట్ ఈజ్ కాల్ ఏ బయోలాజికల్ క్లాక్. ఓకే, సో దట్ ఈస్ అనదర్ టర్మ్స్ ఆల్సో ఇస్ దేర్, దట్ ఈస్ కాల్ సర్కేడియన్ రిథమ్ ఆఫ్ ద బాడీ. సో ఈ సర్కేడియన్ రిథమ్ ఎప్పుడైనా సరి మారిపోతే అప్పుడు మాత్రం మనకు రోగాలు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఈ సర్కేడియన్ రిథమ్కు అగైన్ మనం సరిగా చేసేసాం అనుకో, సో ఆటోమేటికల్గా సరిగా అయిపోతాయి. అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి. మీరు ఒక పర్టికులర్ రోజు నైట్ 10కి పడుకుంటున్నాం అనుకోండి, రోజుగా 10కి పడుకోవాలి. ఎగ్జాక్ట్లీ 10 అని కాదు, ఇఫ్ ఇట్ ఈస్ 1 hour హియర్ అండ్ దేర్ డజంట్ మ్యాటర్. అదే ఒక లైఫ్ స్టైల్. పడుకునేది రాత్రి, అంతేగా మీరు చెప్పిన రాత్రి 2, 3, రోజు 4 అలా కాకుండా ఒక టైంకి పడుకొని అండ్ వీ హ్యావ్ టు స్లీప్ దట్ మచ్ ఆఫ్ టైం. మీన్స్ మినిమం 7 to 8 hours మనం పడుకోవాలి, అంతా రెస్ట్ ఉండాలి బాడీకి. ఓకే, సో ఇప్పుడు లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోయింది. అండ్ నైట్ డ్యూటీ చేస్తే ఉన్నారు కొంతమంది, ఈవెన్ ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఈవెన్ ఐ ఆల్సో హావ్ డన్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ నాట్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే, మేనేజబుల్. లెట్ us say we are doing night duty for 10 days. 10 daysలో కూడా మా శరీరంలో కూడా మాకు మార్పు వస్తుంది, బట్ తప్పదు. దట్ ఈస్ అవర్ డ్యూటీ, వీ హ్యావ్ టు డూ ఇట్ అని. బట్ అట్లీస్ట్ 20 days బాగానే ఉంటుందిగా.
ఓకే, సో దట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అయితే లైఫ్ స్టైల్లో ముందు పడుకోవటం కరెక్ట్గా ఉండాలి, లైట్లన్నీ ఆపాలి, తర్వాత మనకి ఈవెన్ లైట్లో ఆపేయటం డార్క్గా ఉండాలి, ఎక్కువగా మన సెల్లో ఏం లేకుండా కరెక్ట్గా పడుకోవాలి. సో బెడ్ ల్యాంప్ ఈజ్ ఓకే, డజంట్ మ్యాటర్. అదర్వైజ్ యూ షుడ్ totally close the light whenever you are sleeping in night. So that is point number 1. Point number 2 is 1 hour exercise in a day. ఖచ్చితంగా ఉండాలి ఒకరు. అది వాకింగ్ అవ్వచ్చు. ఎస్, వాకింగ్ అంటే దట్ వాకింగ్ ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ ఫర్ ద ఏజ్డ్ పీపుల్. ఓకే, బట్ మనము ఇన్ కేస్ సపోజ్ యు ఆర్ ఎ యంగ్ చాప్, ఓకే, యు ఆర్ ఇన్ టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 30. సో అక్కడ వాకింగ్ పనికిరాదు. You must go for the hardcore exercise like gym, yoga or workout. Such kind of things we have to do. And దీని ద్వారా మనకు ఏమేమి జరుగుతుంది అది కూడా చెప్తున్నా. ఎప్పుడైనా సరే మనం స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నాం అనుకోండి, టోటల్గా బాడీలో మసిల్స్ అండ్ జాయింట్స్ అన్ని ఎప్పుడైనా స్ట్రెచ్ అవుతుంది, బెండ్ అవుతుంది, అది అన్ని జరిగితే కొన్ని హార్మోనల్ సిక్రెషన్ మన బాడీలో జరుగుతుంది. సో దట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపీ హార్మోన్ that gives a happiness to the person. So along with that happy hormone, mana shariramlo rakrakala advantages unnai. And if you have any sort of stress, lekapothe stress hormone release avadam valla meeku konni problems vachi unte aa problems anni taggadam modulu pettayi. So that is the technical point behind that. Anduke daily basis lo okorku stretching and bending exercise undali. Okay, so and apart from that, ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు కూడా కొన్ని ఉన్నాయి, ఆ చిట్కాలు కూడా బాగా తీర్చుకోవచ్చు వాళ్ళ. బట్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, పబ్లిక్కు తెలియాల్సిన విషయం ఏంటంటే, హౌ టు కంట్రోల్ ద గ్లూకోజ్ లెవెల్ ఇన్ ద బాడీ. ఓకే, ఈ విషయం తెలియాలి యాక్చువల్గా. సో ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఏంటంటే, లైక్ ఎస్ ఐ బికమ్ డయాబెటీస్ అంతే. ఒక్కసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఇంకా డయాబెటీస్ వచ్చిందంటే లైఫ్ అయిపోయిందని అనుకుంటారు సైకలాజికల్ గా. ఎస్, బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్. వీ హ్యావ్ ఎనఫ్ థింగ్ టు డూ. దాన్ని రివర్స్ చేయొచ్చు. ఎస్, వీ క్యాన్ రివర్స్ ఇట్. ఓకే, బట్ అక్కడ అసలు విషయం మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ షుగర్ లెవెల్ మన శరీరంలో ఎలా పెరుగుతుంది అండ్ ఎంత పెరగాలి, ఎంత తగ్గాలి, లేకపోతే ఎలా ఉండాలని అది తెలియాల్సిన విషయం అది. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్. ఓకే, మీరు ఒక నార్మల్ పర్సన్స్ది లైఫ్ స్టైల్ తీసుకుంటే, మార్నింగ్ ఫస్ట్ మీరు పొద్దున లేస్తారు, యూ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, దెన్ ఆ తర్వాత కనీసం ఒక కప్ చాయ్ తాగుతారు, లేకపోతే కాఫీ తాగుతారు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ, యు ఆర్ గోయింగ్ టు గెట్ అరౌండ్ 5 grams ఆఫ్ షుగర్. 5 grams షుగర్స్ మనకు డైరెక్ట్లీ కన్జంప్షన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, దట్ గ్లూకోజ్ లెవెల్. ఓకే, సో ఈ గ్లూకోజ్ 5 grams అక్కడ డైరెక్ట్లీ మనకు వచ్చేసింది మన శరీరంకి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. బ్రేక్ఫాస్ట్లో సపోజ్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ 4 idlis, 4 ఇడ్లీ మీరు తింటే 4 ఇడ్లీలో అరౌండ్ 40 grams గ్లూకోజ్ యు ఆర్ గెటింగ్ ఫర్ ద బాడీ. సో టోటల్ 45. లెట్ us say about this lunch and dinner. ఓకే, సో ఈ 2 times లో కూడా సో అరౌండ్ 300 grams, around 600 grams we are consuming. It's a total 645. 645. If you are taking some sort of snacks and tea in the afternoon, around 700 grams. Okay, and అక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మన హ్యూమన్ బాడీలో ఎంత గ్లూకోజ్ మనకు ఎగ్జాక్ట్లీ కావాలి అది తెలియాలి. ఎస్, సో ఒక నార్మల్ హ్యూమన్ బాడీలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏజ్ బట్టి కూడా మారుతుంది అంటారా? అంటే ఆడవాళ్ళకి ఎంత కావాలి, మగవాళ్ళకి అయితే ఎంత కావాలి? నథింగ్ లైక్ దట్, నాట్ లైక్ దట్. సో అక్కడ యాక్చువల్లీ అసలు విషయం ఏంటంటే, ప్రతి ఒక్క అడల్ట్ బాడీలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అడల్ట్ బాడీ, నాట్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్స్. ఓకేనా, అడల్ట్ బాడీలు నార్మల్ గా మనకు 5 liters బ్లడ్ ఉంటాయి. ఓకేనా, ఆ 5 liters బ్లడ్ లు మనం చూస్తే యాక్చువల్లీ కావాల్సిన గ్లూకోజ్ ఓన్లీ 5 grams పర్ డే. ఓన్లీ 5 grams కావాలి. ఇప్పుడు అర్థమైందా? కానీ 700 ఇచ్చాం మనం. ఎస్, సో వీఆర్ ఈటింగ్ సో మచ్ ఆఫ్ షుగర్, అండ్ షుగర్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ద బ్లడ్ గ్లూకోజ్ అనమాట. ఓకే, సో అంతా మనం తింటున్నాం కాబట్టి
అక్కడ అవుట్పుట్ ఎంత ఉంది మనం చూడాలి అప్పుడు. ఓకే, సపోజ్ లెట్ us say you are doing 1 hour ఎక్సర్సైజ్ ఇన్ అ డే. ఒక రోజులో మీకు 1 గంట ఎక్సర్సైజ్ చేస్తే మీకు 15 to 20 grams అక్కడ మీకు డిజాల్వ్ అవుతుంది. ఓకేనా, అక్కడి నుంచి తగ్గుతుంది, మైనస్ అవుతుంది. ఆ తర్వాత లెట్ us say బై యూరిన్ అవుట్పుట్, అదర్వైజ్ బై గెటింగ్ 2 times ఆఫ్ మోషన్స్, 2 పూటలు మీరు మోషన్స్ పాస్ చేశారంటే, అంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఫ్రీ అవ్వాలి ఒకరికి. ఫ్రీ అయితే అండ్ ఎప్పుడు కావాలంటే మనకు యూరిన్ పాస్ చేయాలనిపిస్తే అప్పుడు మీరు వెళ్ళారంటే కరెక్ట్ టైంకు, దెన్ అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆల్ ద ఎక్స్క్రిటరీ మెటీరియల్ విచ్ ఈస్ ఆల్రెడీ స్టోర్డ్ ఇన్ ద బాడీ, మన ఫుడ్ దగ్గర నుంచి ఏదోదో ఎక్స్క్రిటరీ మెటీరియల్ మనకు స్టోర్ అయింది, అది మొత్తం బయటికి వస్తుంది అనమాట దాని ద్వారా. ఓకే, సో దాట్ ఈజ్ ఆల్సో ఇప్పుడు ఫుడ్ అండ్ యూరిన్ ప్రకారంగా మనం చూస్తే ఇట్ ఈస్ లెట్ us say అరౌండ్ 50 to 60 grams ఇట్ ఈస్ అవుట్పుట్. ఓకే, ఎక్సర్సైజ్ ద్వారా లెట్ us say 20. సో 60 plus 20 అరౌండ్ 80. ఇఫ్ యూ మైనస్ ఫ్రమ్ దట్ 700, 620 రిమైనింగ్ ఇంకా మిగిలింది. సో వాట్ విల్ హ్యాపెన్, ఈ గ్లూకోజ్ కు స్టోర్ చేయడానికి ఈవెన్ లివర్ కు కూడా ఒక కెపాసిటీ ఉందన్నమాట. ఓకే, సో ఇట్ క్యాన్ స్టోర్ అజ్ ఏ గ్లైకోజన్ గా మార్చేసి స్టోర్ చేయడానికి ఒక కెపాసిటీ ఉంది. అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ క్యాన్ స్టోర్. ఓకే, సో దానిలో అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ క్యాన్ బి మేనేజ్డ్. సో అయినా సరే కూడా హైలీ ఎక్సెస్, ఎంత మీరు తగ్గించినా సరే అంత ఎక్సెస్. సో ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే లైక్ మనం ఎలా కంట్రోల్ చేయాలి అది. మనము తీసుకున్న ఆహారం డైలీ బేసిస్లో ఈ టైం మనం తీసుకుంటున్నాం, అండ్ మనం ఏం చేస్తే అక్కడ గ్లూకోజ్ కన్జంప్షన్ మన బాడీలో తగ్గుతుంది. దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఈ గ్లూకోజ్ కన్జంప్షన్స్ మన బాడీలో హైయర్ లెవెల్లో పెరిగిపోయిందంటే అప్పుడు దెన్ ఓన్లీ వాట్ హ్యాపెన్స్ లైక్ వీ మే బికమ్ డయాబెటిక్ అండ్ వీ మే బికమ్ ఇన్సులిన్ డిపెండెంట్, మేబీ type 1 or type 2. ఓకే, ఇది అన్నీ జరగడం అవకాశం ఉంది. దానిలో type 1 వచ్చేసి దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, దట్ ఈస్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్, విల్ డిస్కస్ ఇన్ సమ్ అదర్ టైమ్. ఓకే, అండ్ type 2 around 90%, 90 to 95% people are suffering with the type 2 diabetes. Okay, so that is the total scenario of the India level, I'm telling. And next ఏమవుతుందంటే అక్కడ ఇండియా లెవెల్ మనం చూస్తే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, క్యాపిటల్ ఆఫ్ ద డయాబెటీస్ ఆఫ్ ద వరల్డ్. మనకి ప్రపంచవ్యాప్తంగా అమెరికా అంత డబ్బు లేకపోయినా దీంట్లో నెంబర్ 1 ఉన్నాం షుగర్లో. సో ఎట్లా ఉన్నాం అనమాట. సో ఈ విషయం యాక్చువల్గా పబ్లిక్ అందరూ అర్థం చేసుకొని ఇన్ కేస్ గ్లూకోజ్ కన్జంప్షన్స్ మనకు డే టు డే లైఫ్ మనం తగ్గించామనుకో, ఎక్సర్సైజ్ చేసామనుకో, కరెక్ట్గా నిద్రపోతాం అనుకో, 100 to 100% మనకు అన్ని నార్మలైజ్. అయితే పరిష్కార మార్గాలు 2 చెప్పారు, ఇంకేమైనా ఉన్నాయంటారా? నువ్వు పరిష్కార మార్గం అంటే 1 బాగా పడుకోమని అన్నారు, 2 ఎక్సర్సైజ్ చేయమని అన్నారు, 3వది ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోమంటారా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎస్, సో అసలు విషయం మన ఫుడ్ హ్యాబిట్. ఓకేనా, దాన్ని ఎలా ఫుడ్ విషయంలో మీరు ఆలోచిస్తే అక్కడ ఏంటంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకు స్పెషల్గా డయాబెటీస్ పేషెంట్స్కు ఏంటంటే నార్మల్గా హై ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ కూడా బాగానే ఉండాలి. ఓకే, అండ్ దాంతో బట్టి మనకు ఎనర్జీ కూడా కావాలి, అండ్ ఆల్ ద న్యూట్రిషనల్ మినరల్స్, విటమిన్స్ అన్నీ కావాలి మనకు. ఓకే, సో ఇది అన్నీ మనకు కన్జంప్షన్ జరగాలంటే మనం ఏ టైప్ ఆహారం తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే, అసలు పాయింట్కి వచ్చేసాం మనం. ఎస్, ఏది ఇంపార్టెంట్ ఫుడ్ ఈ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ షుగర్ ఉన్న వాళ్ళు ఏం తీసుకుంటే బాగుంటుంది ఫుడ్? ఏ ఫుడ్లో మనకు హై ఫైబర్ ఉంది అండ్ ప్రోటీన్ కూడా ఉంది, సో ఆ టైప్ డైట్ మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ రైస్, ఇప్పుడు నార్మల్ రైస్ మనం తింటున్నాం కదా, ఆ రైస్ పరంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ రైస్లో క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫైబర్ ఇట్స్ 0, టోటలీ 0. ఓకేనా, సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే కూడా మనకు కొంచెం కష్టం అక్కడ. సో వీ కెనాట్ కంట్రోల్ ద డయాబెటీస్, అండ్ దట్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ గ్లూకోజ్ లైక్ ఆ టైప్ గ్లూకోజ్ మన బాడీలో ఎప్పుడైనా కన్జంప్షన్ జరిగితే
అక్కడ ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ ఇట్ స్పైక్స్ విత్ ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైమ్ ఇట్ స్పైక్స్ ఇన్ ద బాడీ. ఓకే. యా, అక్కడ ఎక్కడ మనం తింటున్నాం అక్కడ ఇమీడియట్లీ మ్యాటరలైజ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఇన్ కేస్ మన ఆహారంలో ఫైబర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే స్లో అవుతుంది. గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అండ్ అప్పుడు ఈవెన్ మీరు బ్లడ్ టెస్ట్ చేసినా సరే, గ్లూకోమీటర్ తీసుకొని మీరు బ్లడ్ టెస్ట్ చేసినా సరే మీకు ఎక్కువగా కనపడుతుంది. ఓకే. ఓకే, షుగర్ ఓకే, దట్ గ్లూకోజ్ మనం కావాలి, మన శరీరంకు కావాలి, బట్ దట్ షుడ్ బి మినిమం రేంజ్. ఆ విధానంగా మనకు ఉండాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాపర్ వేలు ఇన్ కేస్ ఒకరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశారంటే 100 to 100% వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది. అండ్ దాని తప్పటి ఒక డయట్ ప్యాటర్న్ నేను చెప్తాను, దట్ ఈస్ ఇన్ జనరలీ అప్లికబుల్ ఫర్ ద టైప్ 2 డయాబెటీస్. ఓకే, ఈ టైప్ 2 డయాబెటీస్కి వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ డయట్ అనమాట. ఓకే, ఈ డయట్ ఎవరైనా సరే వాళ్ళ యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు 100 to 100% ఇట్ విల్ బి కంట్రోల్ ఇన్ జస్ట్ 3 days ఆఫ్ డైట్. 3 రోజుల్లో తగ్గి ఓన్లీ 3 రోజులు. ఓకే, ఎలా చెప్పండి, అది ఏంటి డైట్? ఎస్, సో వాళ్ళ తీసుకోవాల్సిన ఏంటంటే పొద్దున పుట్ట లేచి బ్రష్ చేసిన తర్వాత వాళ్ళ ఏం చేయాలంటే 15 ml కోకోనట్ ఆయిల్, అంటే కొబ్బరి నూనె కోకోనట్ అంటే రోడ్డు మీద కాకుండా పారాషూట్ అన్ని పనికి రాదు, ప్యూర్ మన దగ్గర నుండి పట్టించుకోవడం కొబ్బరి నూనె. లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఈజ్ అవైలబుల్. కోల్డ్ ప్రెస్ మీన్స్ మెషిన్లు తయారు చేసి అమ్ముతున్నారు, దట్ ఈజ్ ఆల్సో ఓకే, దే కెన్ యూజ్ దట్. కోల్డ్ ప్రెస్ ఆయిల్ నౌ డేస్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీవేర్, ఇన్ ఆల్ ద ప్లేసెస్. సో 15 ml వాళ్ళు తాగాలి. తాగిన తర్వాత ఒక ½ an hour గ్యాప్ ఇచ్చి ఒక చెంచా నానబెట్టిన మెంతులు ఓకే తినాలి. ఓకే, ఇన్ కేస్ వాళ్ళకు సపోజ్ లెటస్ టీత్ ప్రాబ్లం ఉంది, పళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే పౌడర్ చేసేసి అది కూడా నానపెట్టేసి వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే హ్యావ్ టు కమ్ టు 2 times డయట్. ఓకే, దే హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ 3 times. ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ బదులు 2 సార్లు రావాలి. ఎగ్జాక్ట్లీ. ఓకేనా, 2 times డైట్ కు వాళ్ళు రావాలి. అంటే ఏ 11కో 12కో భోజనం చేశారు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 11 నేను అనుకోవటం, మళ్ళీ ఈవినింగ్ ఒక టైం పెట్టుకుంటే 2 సార్లు సరిపెట్టాలి. కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే అలవాటు అయిపోద్దండి డాక్టర్ గారు. ఇప్పుడు 3 సార్లు తినే అలవాటు ఉంది, కానీ మనం 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మన బాడీ మనకి సపోర్ట్ చేస్తాయి, 100% సపోర్ట్ చేస్తుంది. తర్వాత అలవాటు పడతాం, మనం అలవాటు పడతాయి. అండ్ అలవాటు పడడానికి మన బాడీలో ఇట్ విల్ టేక్ జస్ట్ 4 days టైం, అంతే. 4 days, ఓన్లీ 4 days. 4 days లో మీరు సపోజ్ నేను చెప్పిన డయట్ మీరు తీసుకున్నారంటే మీరు 3 days అయిపోయిన తర్వాత 4th day మీరు టెస్ట్ చేయండి మీ షుగర్ లెవెల్. ఓకే, బట్ యూ షుడ్ నాట్ గో టు ల్యాబ్. మీరు స్వయంగా మీరు టెస్ట్ చేయండి. మీకు అది తెలవాలంటే ఫస్ట్ డే మీరు టెస్ట్ చేయండి, అండ్ ద సేమ్ థింగ్ యూ షుడ్ డూ ఆన్ ద 4th day. ఓకే, 4th day మీరు టెస్ట్ చేశారంటే మీకు షుగర్ లెవెల్ మీకు మీ కళ్ళ ముందే ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది. నార్మల్ 100% ఇట్ విల్ బి. డైట్ చెప్పండి డాక్టర్. యా, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద టైప్ 2 డయాబెటీస్ పేషెంట్. ఓకే, ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ టాకింగ్ టైప్ 1. టైప్ 1 అయితే టైప్ 1 లో కొంచెం తేడా ఉంటుంది. అక్కడ ఆ చాప్టర్ వేరు, మనం మాట్లాడదాం. ఇది టైప్ 2 ఓన్లీ. సో ఈ టైప్ 2 డయాబెటీస్ కి ఈ డయట్ వాళ్ళ తీసుకుంటే వాళ్ళకు 100% విత్ ఇన్ 3 days ఇట్ విల్ బికమ్ కంట్రోల్. సో ఫస్ట్ డయట్ మనం ఏం చేయాలంటే మిలెట్ అంబాలి కానీ, మిలెట్ కిచడి కానీ, లేకపోతే మిలెట్ ఈవెన్ ఉప్మా కానీ, ఓకే, ఏదైనా డిషెస్ మీరు మిలెట్ డిషెస్ మీరు తీసుకోవచ్చు మార్నింగ్ పూట. మిల్లెట్స్ తో తయారు చేసినటువంటి ఉన్నాయి కాబట్టి. అవును, చిరుధాన్యాలు. ఎస్, ఓకేనా, చిరుధాన్యాలు దానిలో కూడా కొన్ని స్పెసిఫిక్ ఉన్నాయి. స్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్కి నేను సజెస్ట్ చేస్తాను అంటే 2 types ఆఫ్ డిఫరెంట్ డయట్, 2 types ఆఫ్ డిఫరెంట్ మిలెట్స్ సజెస్ట్ చేస్తాను. ఒకటి ఏంటంటే కూరలు, ఇంకొకటి అండు కూరలు, అండు కూరలు. ఈ 2 రకాలు వాళ్ళు యూజ్ చేయొచ్చు. సపోజ్ ఒక 1 week ఇది 1 week అది, ఆ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఓకే, సో మార్నింగ్ పూట స్పెషల్లీ దే హ్యావ్ టు ఈట్ మిలెట్ సఫిషియెంట్ గా తినొచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఓకే, సఫిషియెంట్ గా తినేయాలి. ఆ తర్వాత 8 hours గ్యాప్ ఉండాలి. ఓకే, యూ హ్యావ్ టు గివ్ మినిమం 8 hours గ్యాప్. అంటే 11 తిన్నారనుకోండి, 11 తిన్నారంటే 8 hours చూసుకుంటే ఈవినింగ్ 7 అవుతుందండి. సో అగైన్ ఈవినింగ్ 7 కు మీరు ఏం చేయాలంటే లైక్ అగైన్ యూ కెన్ టేక్ ద మిలెట్ డయట్, అదర్వైజ్ యూ కెన్ డూ వన్ థింగ్ లైక్ 50% వెజిటేబుల్ అండ్ 50% మిలెట్, ఎలా కూడా తీసుకోవచ్చు.
లేకపోతే అంటే కూర ఎక్కువ వేసుకుంటాం అండి. కూర ఎక్కువ వేసుకుని మిల్లెట్స్ రైస్ మీరు చెప్పినట్టు ఎంత టాకింగ్ అబౌట్ పచ్చి వెజిటేబుల్ అంటే పచ్చిగా ఉన్న కూరగాయలు కావాలి అక్కడ. మనము రా వెజిటబుల్స్ ముక్కల్లా కోసేసుకుని మేము ఏం చేసాం అన్ని ముక్కలు కట్ చేసుకుని అంటే దాని మీద నమ్మకం సాలడ్ బట్ నమ్మకం వేయకూడదు. మనం సాల్ట్ మనం వేసామంటే అక్కడ ఏమవుతుందంటే ఆ మెడిసినల్ ప్రాపర్టీ విచ్ ఇస్ దేర్ ఇన్ ద వెజిటబుల్స్ దట్ విల్ స్పాయిల్. ఓకేనా? సో నమక్ మనం వేయకూడదు. నమక్ వేయకుండా మనం ఏం చేయాలంటే పచ్చి వెజిటబుల్స్ సలాడ్ రూపంలో మనం తీసుకోవాలి. ఎంత కావాలని తినొచ్చు. అండ్ ఆ తర్వాత ఇన్ కేస్ ఇంకో మీకు తినాలి అనిపిస్తుంది అంటే ఆ టైంలో యూ కెన్ టేక్ మిలెట్ డైట్. అదర్వైజ్ జొన్న రొట్టి మీరు తినొచ్చు, బట్ గోధుమ చపాతీలు వద్దు. ఓకేనా? జొన్న రొట్టి తీసుకోవచ్చు, లేకపోతే మిలెట్ డిషెస్ ఎనీథింగ్ తీసుకోవచ్చు. నాకు అర్థం ఏంటంటే ఈ జొన్న రొట్టిలోనే ఈ వెజిటబుల్ సలాడ్ ఉంది కదండి, పెట్టుకుని కూడా తినొచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. బాగుంటుంది. సో దిస్ ఈస్ ద డైట్ దే హ్యావ్ టు ఫాలో. అండ్ దానిలో అసలు విషయం ఏంటంటే మనకు కొన్ని ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఓకే, సో అవాయిడ్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటంటే లైక్ నంబర్ 1 ఈస్ ద మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్. ఓకే, మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ ఇన్ ద సెన్స్ ఇంక్లూడింగ్ పనీర్ కూడా దానిలో వస్తుంది, మిల్క్తో తయారవుతుంది కదా. ఓకే, మిల్క్లు ఏ ఐటమ్స్ తయారైనా మనం తీసుకోకూడదు ఎక్సెప్ట్ బటర్ మిల్క్ అండ్ కర్డ్. పెరుగు అండ్ మజ్జిగ మనం తీసుకోవచ్చు. ఓకే, మిగిలిన ఏ ఐటమ్స్ మనం తీసుకోకూడదు. దట్ ఈస్ నంబర్ 1. ద నంబర్ 2 ఈజ్ ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్ వీ హ్యావ్ టు అవాయిడ్, కంప్లీట్గా అవాయిడ్ చేయాలి నాన్ వెజ్. అండ్ నంబర్ 3, ఆల్ ద రిఫైన్డ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ రైస్, రిఫైన్డ్ షుగర్. ఓకే, ఆల్ దిస్ రిఫైన్డ్ ఐటమ్స్ అన్ని ఒక మామూలు భాషలో మనం చెప్తే ఏ ఐటమ్స్ మనకు నార్మల్గా ఫ్యాక్టరీ నుంచి తయారయ్యి వస్తుంది ఆ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఓకే, సో దీస్ 3 items యూ హ్యావ్ టు గివ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టు దిస్ 3 items. ఈ 3 items కు మనం కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాలి. అండ్ గోధుమలు తయారు ఐటమ్స్ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. గోధుమ రొట్టెలు, గోధుమ ఉప్మా ఇవన్నీ కూడా పక్కన పెట్టేయడం కంప్లీట్గా అది మానేయాలి. గోధుమలు తయారు ఐటమ్స్ ప్రతిదీ మానేయాలి. రైస్తో కూడా వద్దు. రైస్ కూడా మీరు తినొచ్చు, బట్ రైస్ సపోజ్ లెటస్ మనం చాలా సంవత్సరం నుంచి మనకు రైస్కు అలవాటు పడ్డాము, సో మనకు రైస్ తినాలి అట్లా అనిపిస్తుంది. సో యూ కెన్ కీప్ ఏ చీటింగ్ డే ఫర్ 1 day ఇన్ ఎ వీక్. లెటస్ సే సండే మీరు పెట్టుకోండి. ఓకే, అండ్ దట్ డే యూ కెన్ టేక్ బ్రౌన్ రైస్ ఆర్ బ్లాక్ రైస్, ఆ టైప్ రైస్ మీరు తీసుకొని కుకింగ్ చేసి మీరు తినొచ్చు. అది చీటింగ్ డే. సో దట్ డే యూ క్యాన్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ ద మార్నింగ్, ఎనీథింగ్ ఇన్ ద ఈవినింగ్, డజంట్ మ్యాటర్, బట్ ఎక్సెప్ట్ దిస్ 3 to 4 items విచ్ ఐవ్ టోల్డ్. లైక్ ఒకటి ఏంటంటే గోధుమలు తయారు ఐటమ్స్, మిల్క్ మేడ్ ఐటమ్స్, నాన్ వెజ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిఫైన్డ్ ఫుడ్. ఓకే, సో ఈ ఐటమ్స్ అని అవాయిడ్ చేయాలి. సో ఇది ఒకరు నార్మల్గా ఒక జస్ట్ 3 to 4 days ఖచ్చితంగా వాళ్ళు పాటించారంటే 4th day ఇట్ విల్ బికమ్ నార్మల్. యువర్ బ్లడ్ షుగర్ విల్ బి నార్మల్ అండ్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్. యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఎనీవన్. అయితే డాక్టర్ గారు చిన్న డౌట్ ఏంటంటే ఈ మిల్లెట్స్ ఇప్పుడు కొర్రలో అంటుకోవడం ఉందండి, అది పడని వాళ్ళు నాకు కడుపు నొప్పిగా ఉంది, నాకు పట్టలేదు అలా అంటారు అనుకోండి, అప్పుడు ఎలా? వెరీ గుడ్ క్వశ్చన్. మంచి మాటలు మీరు గుర్తు పెట్టారు. యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఎందుకంటే నా ఫ్రెండ్స్కి చెప్పాను, చెప్తే వాళ్ళు నాకు కడుపు నొప్పి వస్తుంది, నాకు బాగాలేదు అలా చెప్తున్నారు. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. యాక్చువల్లీ మిలెట్ మనము ఫస్ట్ మిలెట్ మీద రీసెర్చ్ చేసినప్పుడు ఇదే బయటపడింది అనమాట. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ సఫరింగ్ లైక్ దట్ ఓన్లీ. సో అక్కడ తర్వాత ఏమైందంటే అగైన్ వీ హ్యావ్ చేంజ్ ద డైట్ ప్యాటర్న్. ఏం చేసామంటే దానిలో మిలెట్ మీరు ఎప్పుడైనా తీసుకుంటే, సపోజ్ మీరు పొద్దున ఉప్మాలాగా తయారు చేయాలనుకోండి, మీరు రాత్రిపూట నానపెట్టాలి. అరౌండ్ 9 to 10 o'clock మీరు నానపెట్టాలి. ముందు రోజు నానపెట్టాలి. ముందు రోజు మినిమం 7 to 8 hours మనం నానపెట్టాలి అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం ప్లాన్ చేయాలి. సో ఒక కప్ మిలెట్కి మనం 6 cups వాటర్ యాడ్ చేయాలి. ఒక కప్పుకి 6 cups వాటర్ యాడ్ చేసి మనం నానపెట్టాలి.
నానపెట్టేసి అదే వాటర్తో మీరు ఇన్ కేస్ కుకింగ్ చేశారంటే చాలా మంచిది. ఇన్ కేస్ ఎలా కాదు మీరు వాటర్ మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ అది వాటర్ ఇస్ ద బెస్ట్. సో దాంతో మీరు వంట చేయొచ్చు. వండినప్పుడు ఎంత ఏమంటారు? ఒక కప్పు ఉందనుకోండి, ఎంత ఎన్ని నీళ్ళు పోయమంటారు? మీరు ఆ నీళ్లు టోటల్ గా మీరు తీసేశారు, ఓకే. ఆ తర్వాత డిపెండింగ్ అపాన్ ద డిషెస్ మీరు ఏం ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, సపోజ్ మీరు ఉప్మా తయారు చేస్తారనుకో, కొంచెం ఎక్కువ వాటర్ కావాలి అక్కడ. నార్మల్గా మనం ఎట్లా ఉప్మా తయారు చేస్తున్నామో ఆ టైప్ చేసి తినొచ్చు. ఓకే ఓకే. లేకపోతే మీరు అంబాలి తయారు చేస్తే కొంచెం ఎక్కువ కావాలి, ఉప్మా చేస్తే కొంచెం తక్కువ కావాలి. ఓకే, అంబాలి కంటే ఇంకా తక్కువ కావాలి. ద సేమ్ థింగ్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ రైస్, సపోజ్ మీరు ప్రెషర్ కుక్కర్లు పెట్టేశారంటే ఇంకా తక్కువ కావాలి. సో డిపెండ్, నార్మల్ కుకింగ్ ప్రొసీజర్ మీరు ఫాలో చేయొచ్చు. సో ఈ టైప్ మీరు తయారు చేసి తింటే మీకు పొట్ట నొప్పి రాదు. సో నార్మల్గా మోషన్స్ కూడా చాలా ఫ్రీ అవుతుంది. ఓకే. అండ్ దాంతో బట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు దాంతో బట్టి పప్పు తినొచ్చు, దాంతో బట్టి ఆల్ సైడ్ ఆఫ్ కర్రీస్ మీరు తినొచ్చు, ఫ్రైస్ తినొచ్చు, అన్నీ తినొచ్చు మీరు దాంతో బట్టి, నో ప్రాబ్లం మాట. ఓకే. సో ఇది అన్ని మనం దానిలో ఇంక్లూడ్ చేయొచ్చు. చాలా సింపుల్, అందరూ ఆచరించదగింది. ఇది ఏం పెద్ద కష్టం కాదు, ఎవరైనా పాటించవచ్చు. వాళ్ళ ఆరోగ్యం కావాలి. 3 చెప్పారు, నాకు అర్థమైంది బాగా. 1 బాగా పడుకోండి, 7 hours రెస్ట్ ఉండాలి, 7 to 8 hours ఉండాలి. పడుకున్నప్పుడు లైట్ ఉండకూడదు, కాబట్టి బెడ్ ల్యాంప్ వేసుకోవచ్చు. తర్వాత ఏమో టీవీలు కానీ ఏమి ఉండకూడదండి. రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్, ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. ఏజ్ ని బట్టి ఎక్సర్సైజ్ చేయాలి, బెండింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. కొద్దిగా ఏజ్ అయితే కొద్దిగా వాకింగ్ సరిపోతుంది. మరి ఏం చేస్తాం, 65 వాళ్ళు వాకింగ్ అండి. మూడోది ఫుడ్, రోజుకి 2 times. అది మధ్యలో గ్యాప్ 7 hours ఉండాలి, 8 hours. 8 hours గ్యాప్, 8 hours గ్యాప్ ఉండాలి. ఒక మీల్ కి 8 hours ఉండాలి. మినిమం 8 hours. 1 hour 2 hours ఎక్కువ ఉంటే మంచిదే, బట్ మినిమం ఇట్స్ 8 hours. సో ఈ టైప్ ఫుడ్ ప్యాటర్న్ ఒకరు పాటించారంటే వాళ్ళకు డెఫినెట్ గా విత్ ఇన్ 3 days ఆఫ్ టైం వాళ్ళకు షుగర్ విల్ బికమ్ కంట్రోల్. అదే ఓకే. సో ఈవెన్ HbA1c ఒకరికి ఎక్కువ ఉన్నా అది కూడా కంట్రోల్ అవుతుంది. ఒకరికి అన్కంట్రోల్స్ డయాబెటీస్ ఉన్నా, అంటే వాళ్ళ రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు, వాళ్ళ రకరకాల ఇంజెక్షన్ తీసుకుంటున్నారు, అన్ని తీసుకున్న తర్వాత కూడా కంట్రోల్ లేదు. అగైన్ ఇట్ ఈస్ షోయింగ్ 400-500 రేంజ్ ఆఫ్ బ్లడ్ షుగర్. ఓకే, అంత రేంజ్ లో చూపిస్తుంది అంటే కూడా దాట్ ఆల్సో విల్ బికమ్ కంట్రోల్ ఇన్ 3 days. బట్ వాళ్ళు కరెక్ట్ లైఫ్ స్టైల్ కు వచ్చేయాలి. ఓకే, ఆ తర్వాత వాళ్ళకు కంట్రోల్ అవుతుంది. బట్ ఆ తర్వాత ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ మనకు బాగా డెవలప్ అవ్వాలి. ఓకే, అండ్ మనకు ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రెంథన్ అవ్వాలి. ఇది అన్ని జరగాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 1 year. సో కనీసం 1 year అయినా ఒకరు ఈ డైట్కి వచ్చేయాలి. 1 year ఇలా పాటిస్తే ఉండాలి. ఓకే, అండ్ 1 year తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. ఓకే, కంప్లీట్ గా. ఈవెన్ ఇది తీసుకుంటే విత్ ఇన్ 5 to 10 days లో కూడా వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే అది కూడా తగ్గుతుంది వాళ్ళకి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే దాని దగ్గర నుంచి మనకు రకరకాల ఇబ్బందులు వస్తాయి అన్నమాట. జనరలీ వీ గెట్ మసల్స్ పెయిన్, బోన్ పెయిన్, అండ్ నిద్ర పట్టకపోవడం, అండ్ నార్మల్ వైలు ఎప్పుడు చూస్తే ఫ్యాటిగ్, టైర్డ్నెస్ గా ఉండడం, ఇది నార్మల్గా జరిగిపోతుంది అనమాట. సో నేను చెప్పిన డైట్ ఒకరు కరెక్ట్గా వాళ్ళు పాటించారంటే వాళ్ళకు 100 to 100% ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా సరే కూడా వాళ్ళకు కవరప్ అవుతుంది. ఓకే, అండ్ దాని రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఐఎమ్ టెలింగ్, మెడికల్ సైన్స్ ప్రకారంగా మనం చూస్తే ఒకరు బాడీలో తిన్న ఆహారం సరిగా మెటాబలైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 8 hours, 7.5 hours ఇట్ టేక్స్. అంటే 8 hours. సో ఇన్సులిన్ కూడా మెటాబలైజ్ అవ్వాలంటే, మనకు కరెక్ట్ గా మెటాబలైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ 7.5 hours. అందుకని నేను 8 hours చెప్పాను. ఓకే, ఇన్ కేస్ ఎట్లా కాకపోతే వాళ్ళ మధ్యలో ఏదో ఒకటి తినడం, లేకపోతే చాయ్ తాగడం, ఇప్పుడు నార్మల్ గా పాల్ టీ ఏ డివైడ్ చేసినా ఇది పనిచేయదు, అక్కడ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఈవెన్ దో షుగర్ లెవెల్ ఒకసారి తక్కువ చూపించినా ఒక్కోసారి ఎక్కువ చూపిస్తాయి. పర్ఫెక్ట్ గా వాళ్ళు ఆరోగ్యం బాగుపడాలి, షుగర్ నుంచి బయటపడాలంటే
మీరు చెప్పినట్టు పాటిస్తే డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది, వాళ్ళు ఆ డయాబెటిస్ నుంచి బయటకు వస్తారన్నమాట. వాళ్ళకు ఇన్ కేస్ మోసల్స్ పెయిన్ ఉన్నా సరే విత్ ఇన్ 3 days వాళ్ళకు మోసల్స్ పెయిన్ తగ్గిపోతాయి. వాళ్ళకు నిద్ర పట్టట్లేదు, విత్ ఇన్ 3 days వాళ్ళకు నిద్ర పట్టడం మొదలుపెడతాయి, మంచి నిద్ర పడతాయి విదౌట్ ఎనీ మెడిసిన్స్. ఓకే, అండ్ వాళ్ళకు ఇన్ కేస్ టైర్డ్నెస్ ఉన్నా టైర్డ్నెస్ వాళ్ళకు తగ్గిపోతాయి 3 days ఆఫ్ టైం. ఓకే, అండ్ ఇన్ కేస్ నీరసం అంటారు, ఎస్ నీరసం తగ్గుతాయి. ఓకే, అది కాకుండా ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్స్ కు జనరల్ గా ఏమవుతుందంటే వాళ్ళకు మోకాలు నొప్పి రావడం, అవును, ఓకే, లేకపోతే మోసల్స్ పెయిన్ రావడం, ఇది నార్మల్ గా కామన్ గా నేను చూశాను అనమాట నా క్లినికల్ ప్రాక్టీస్. సో ఇది అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి అనమాట, ఈవెన్ విదౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్, విదౌట్ ఎనీ మెడిసిన్స్ వాళ్ళకు ఆటోమేటికలీ ఇది అన్ని కంట్రోల్కి వచ్చేస్తాయి. సర్వరోగ నివారణ లాగా ఉందని మీరు చెప్పింది. సర్వరోగ నివారణ ఇది ఈ 3 పద్ధతులు పాటిస్తే డెఫినెట్ గా సర్వరోగ నివారణ, మందులు వాడక్కర్లేదు, ఆరోగ్యం బాగుంటది, అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటది, అండ్ దే కెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దే కెన్ క్విట్ మెడిసిన్స్. అది ఇంకా మందులు వదిలే మందులు కంప్లీట్ గా వాళ్ళ మానేయొచ్చు, కంప్లీట్ గా మానేయొచ్చు. అండ్ దే కెన్ సపోజ్ వాళ్ళ కరెక్ట్ గా ఫాలో అయ్యారంటే ఫస్ట్ డే నుంచి వాళ్ళ మానేయొచ్చు. బట్ కొంతమంది భయపడతారు, కొంతమంది నాకు ఏం అడుగుతారంటే సార్ మేము తినేస్తున్నాం అంటే ఎన్నాళ్ళు టాబ్లెట్ తీసుకున్న అలవాటు ఉంది, భయం ఉంటుంది అని మనసు, భయం ఉంటుంది ఏమైనా అవుతుందేమో అని. బట్ నథింగ్ విల్ హ్యాపెన్, జనరల్ గా ఏం కాదు, వాళ్ళకు అన్ని బాగుంటుంది. బట్ అక్కడ అసలు విషయం, ఇంకొక విషయం ఏంటంటే ఈ 8 hours డయట్ ప్యాటర్న్ కు వాళ్ళు వచ్చేసరికి కొంతమంది ఏం చెప్తారంటే అరే ఆ డాక్టర్ మాకు డయాబెటిక్ డాక్టర్ మనకు ఏం చెప్పారంటే నువ్వు ఎవ్రీ 2 hours కు 1 hour కు ఏదో ఒకటి తినాలి, నువ్వు తినకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, గ్లూకోజ్ లెవెల్ డౌన్ అయితే నువ్వు ఎక్కడైనా పడిపోతావు అని ఆలోచిస్తారు. ఓకే, దట్ ఈస్ మోస్ట్ కామన్ థింగ్, చాలా మంది చెప్పారు, అవును డాక్టర్లు చెప్తారు. సో బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సపోజ్ మీకు ఎప్పుడైనా బాగా ఆకలేసింది, బాగా ఆకలేసినప్పుడు మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ మీరు తీసుకోండి. ఓకే, బట్ యూ హ్యావ్ టు డ్రింక్ హోల్ కంప్లీట్ 1 లీటర్ మీరు తాగేయాలి. ఓకే, ఓకేనా. మధ్యలో ఎప్పుడైనా సరే మీకు ఆకలి వేసిందంటే మీరు కంప్లీట్ గా 1 లీటర్ వాటర్ బాటిల్ మీరు తాగేశారంటే మీ ఆకలి ఇమీడియట్లీ కంట్రోల్ అవుతుంది విత్ ఇన్ 1 minute. అంటే వాళ్ళు 1 లీటర్ తాగలేకపోతే అండి ఏమన్నా అది అంటే ఒక హాఫ్ లీటర్ ఒకసారి, మళ్ళీ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇంకో హాఫ్ లీటర్. 5 నిమిషం కాదు, 1-2 minutes పర్మిటెడ్, 1 to 2 minutes. ఓకే, హాఫ్ లీటర్ ఫస్ట్ తీసుకొని 1 to 2 minutes లో మళ్ళీ హాఫ్ లీటర్ తాగాలి. సో వాటర్ సఫిషియెంట్ గా మనం తీసుకుంటే మన బాడీలో డిహైడ్రేషన్ ఉండవు. డిహైడ్రేషన్ లేకపోతే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే అక్కడ మనకు ఆకలి 100% తగ్గిపోతుంది. అండ్ అది కూడా ఎన్ని రోజు అంటే జస్ట్ ఫర్ 3 days అంతే. మీకు 3 days వరకు ఆకలి వేస్తుంది, 4th day నుంచి ఆకలి ఉండవు, మీకు అలవాటు పడిపోతాయి బాడీకి. ఓకే, అప్పుడు 100 to 100% బాగానే ఉంటుంది అండ్ మీకు ఆకలి ఉండొద్దు అండ్ యూ కెన్ మెయింటైన్ యువర్ సెల్ఫ్. ఓకే ఓకే, అయితే 3 days లో మంచి పరిష్కార మార్గం ఇది. మీరు అన్నట్టు 10 కోట్లు 13 కోట్లు మొత్తం 23 కోట్లు ఎవరు మన ఇండియాలో ఉండరు, మనం ఆఖరి స్థానానికి వచ్చేస్తాం. అంతే, ఆఖరి మన మొత్తం ప్రపంచవ్యాప్తం మీద ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళది ఎవరి కంట్రీ అంటే ఇండియా రావాలని కోరుకుందాం. ఓకేనా. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నా పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, యాక్చువల్లీ దే ఫెడ్ అప్ విత్ ద మెడిసిన్స్. అండ్ డాక్టర్స్ వాళ్ళకు ఏం చెప్పారంటే లైక్ ఇన్సులిన్ మీకు ఇప్పుడు పనిచేయట్లేదంటే ఇంకో దెర్ ఈస్ నో అదర్ వే, సో యూ షుడ్ గో అండ్ టేక్ రెస్ట్. ఓకే, యూ షుడ్ మెయింటైన్ లైక్ దిస్ ఓన్లీ, నథింగ్ కుడ్ బి డన్. బట్ ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, సార్ ఎట్లా అయింది, సో ఈస్ దర్ ఎనీ అదర్ వే. సో అగైన్ ఐ స్టార్టెడ్ టెలింగ్ దెమ్ ఆల్ దిస్ థింగ్. సో ఇది వాళ్ళు ఫాలో అయ్యారు. రీసెంట్గా యాక్చువల్లీ 2 భార్యాభర్తలు అనమాట. వన్ ఈజ్ 78 years old రెడీ, వాళ్ళ హస్బెండ్కు 80. ఓకే, వాళ్ళకు కూడా తగ్గిపోయిందండి, వాళ్ళ ఇద్దరికి నార్మల్ అయిపోయింది. చాలా బాగా చెప్పారండి డాక్టర్ గారు. ఇది చాలా సింపుల్, అందరూ ఆచరించదగినది. ఎవ్రీబడి కెన్ ఫాలో దిస్ వన్. దెర్ ఈజ్ నో సీక్రెట్ ఇన్ దిస్. పెద్ద కష్టమేం కాదు ఇది. ఇదేమో అందరూ కూడా అమలుపరచగా పరిష్కార మార్గాలు. అక్కడ ఒక్క విషయం ఏంటంటే ఒక విషయం నేను మర్చిపోయా. అక్కడ యాక్చువల్లీ ఈ సెకండ్ టైం డయట్ వాళ్ళు తీసుకుంటారు కదా, సో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఏం చేయాలంటే సూర్యాస్తకు ముందే వాళ్ళు తినాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు యాడ్. అంటే ఈవినింగ్ బెటర్ 6 లోపల.
ఎస్ 6 లోపు. వాళ్ళు టైం చూడాలి. ఆ, ఒక్కోసారి సపోజ్ 7 కు సూర్యాస్తం జరుగుతుంది అంటే సో సూర్యాస్తం జరగక ముందే మనం తీసేసుకోవాలి. దానివల్ల రాత్రి తొందరగా నిద్ర పడుతుందండి. ఎస్, మీరు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే సూర్యాస్తమయం అంటే ఒక 3 అవర్స్ మనకి గ్యాప్ ఉంటుంది, డైజెస్ట్ అవుతుంది. 4 అవర్స్ అన్న 5 అవర్స్ అన్న బాగా నిద్ర పడుతుంది. బాగా నిద్ర పడుతుంది, దట్ ఈస్ ఓకే. బట్ ఈ సమస్య నిద్రకు ఎగ్జాక్ట్లీ సంబంధించినది కాదు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్. బట్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరుగుతుందంటే సపోజ్ మీరు సూర్యాస్తకి ముందే మీరు తినారనుకోండి, సో ఈజీ డైజెస్ట్ అవుతుంది. బికాజ్ అవర్ ప్యాన్క్రియాస్ వర్క్ వెరీ ఎఫిషియెంట్లీ టిల్ సన్సెట్ వరకు పనిచేస్తాయి అన్నమాట. చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి, సో ఎఫెక్టివ్ గా ఉంటుంది, మంచి యాక్టివ్ గా ఉంటుంది. డల్ అయిపోతాయి. సూర్యాస్తం తర్వాత మన ప్యాన్క్రియాస్ డల్ అవుతుంది. అది కారణం. అది మెయిన్ కారణం అన్నమాట. సో ప్యాన్క్రియాస్ ఎప్పుడైనా బాగానే ఉంటే అప్పుడు ఎంజైమ్స్ అన్ని బాగానే రిలీజ్ అవుతుంది, హార్మోన్స్ బాగానే రిలీజ్ అవుతుంది. అండ్ ఇది అన్ని బాగా రిలీజ్ అయితే అన్ని బాగానే డైజెషన్ ఉంటుంది అండ్ అన్ని మెటాబలైజ్ అవుతుంది మన బాడీలో. ఇదండి డాక్టర్ కుమార్ గారితో మనకు జరిగిన ఇంటర్వ్యూ. న్యాచురోపతి స్పెషలిస్ట్ అయినా మీరు తప్పకుండా ఈ 3 రోజులు పాటించి చూడండి. దీంట్లో మన డబ్బులు పోయేది ఏమి ఉండదు. కొద్దిగా ఏంటంటే టైము, కొద్దిగా మనసు కూడా మంచిగా పెట్టుకుని మనకి తగ్గాలి అనుకుంటే డెఫినెట్గా తగ్గుతుందండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం డాక్టర్ గారు.